హాయ్ మిత్రులారా, ఈరోజు మనం ఒక చాలా చాలా అందమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మనల్ని మనం ఎలా కనుగొనాలి, మనలా మనం ఎలా ఉండాలి అనేది. ఒక్కోసారి మనకు అనిపిస్తుంది కదండి, మన స్నేహితులను చూసి అరే వాళ్లలా ఉంటే ఎంత బాగుంటుంది అని. స్కూల్లో ఎగ్జామ్స్ టైంలో మన ఫ్రెండ్కి ఎక్కువ మార్కులొచ్చాయనుకోండి, మనసులో ఎక్కడో చిన్నగా బాధ మొదలవుతుంది. అవును, కాని ఇలా ఎప్పుడూ వేరే వాళ్లతో పోల్చుకుంటూ ఉంటే మనస్సులో ఏదో తెలియని భయం, దిగులు మొదలవుతాయి. మన సంతోషం కూడా మనకు దూరమైపోతుంది. అయితే ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ విందామా? ఇదిగో, ఈ కథలో ఒక పెద్ద రహస్యం దాగుందన్నమాట. సరే, ఇప్పుడు ఊహించుకోండి, ఒక అందమైన తోట ఉందన్నమాట. ఆ తోటలో ఒక చక్కటి గులాబీ పువ్వు చాలా చాలా దిగులుగా ఉంది. అయ్యో, ఆ గులాబీ ఎందుకలా దిగులుగా ఉందనుకున్నారు? దానికి నీళ్లల్లో అందంగా పెరిగే ఆ తామర పువ్వులా ఉండాలని కోరిక. చూశారా, ఇక్కడ కూడా అదే పోలిక. కానీ కథ ఇక్కడతో అయిపోలేదండోయ్. విచిత్రమేంటంటే ఆ తామర పువ్వుకి కూడా ఒక కోరిక ఉంది. అదేంటంటే ఎప్పుడూ సూర్యుడి వైపు చూస్తూ గర్వంగా నిలబడే ఆ పొద్దుతిరుగుడు పువ్వులా ఉండాలని. ఇదంతా గమనిస్తున్న తోటమాలి ఆ పువ్వుల దగ్గరికి వచ్చి ఎంతో ప్రేమగా ఇలా అన్నాడు, మీలో ప్రతి ఒక్కరూ మీ మీ ప్రత్యేకతలతో చాలా అందంగా ఉన్నారు. అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం. చూసారా, ఎంత సింపుల్ మాటల్లో ఎంత పెద్ద నిజం దాగుందో. ఈ కథ మనకు చెప్పే రహస్యం ఇదే. సరే, ఈ తోటలో పొమ్ముల కథ బావుంది, కాని ఇది మన నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో చూద్దామా? ఇద్దరు స్నేహితుల కథ ద్వారా దీన్ని అర్థం చేసుకుందాం. ఇద్దరు విద్యార్థుల కథ చూద్దాం. ఒకరు రాహుల్, ఇంకొకరు ఆశ. రాహుల్ చూశాడు తన ఫ్రెండ్ లెక్కల్లో చాలా గట్టివాడని. కాని రాహుల్ తన బలాలేంటో ఆలోచించాడు. తాను మాట్లాడటంలో, కొత్తగా ఆలోచించడంలో చాలా మంచివాడు. అందుకే వాటిమీద దృష్టి పెట్టాడు. డిబేట్లలో, ప్రెజెంటేషన్లలో చాలా కాన్ఫిడెంట్గా తయారయ్యాడు. ఇక ఆశ, తను కూడా తన ఫ్రెండ్ లెక్కల్లో జాయ్ అని చూసింది. అంతే, ఆ అమ్మాయిలాగే చదవాలని ప్రయత్నించింది. దానివల్ల ఏమైంది? కన్ఫ్యూజను, టెన్షను పెరిగిపోయాయి. ఎప్పుడూ తనని తాను పోల్చుకుంటూ బాధపడింది. ఇప్పుడు ఆఫీస్లో ఇద్దరు ఉద్యోగుల కథ చూద్దాం. అరవింద్, మనోజ్. అరవింద్ తన కొలీగ్ టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ అని గమనించాడు. కాని అరవింద్ తన బలం టీంతో కలిసి పనిచెయ్యడం, సమస్యలను పరిష్కరించడమని తెలుసుకున్నాడు. దానిమీద ఫోకస్ చేశాడు. అందుకే మంచి టీం లీడర్ అయ్యాడు. మనోజ్ కూడా అదే కొలీగ్ని చూశాడు. కాని తను ఏం చేశాడంటే అతనిలాగే మాట్లాడాలి, అతనిలాగే ఉండాలి అని కాపీ కొట్టడానికి ప్రయత్నించాడు. దానివల్ల తను చాలా ఇబ్బందిగా ఫీలయ్యాడు. చూసేవాళ్లక్కూడా అతను నిజాయితీగా అనిపించలేదు. అంటే మనం మనలా నిజంగా ఉన్నప్పుడు దానిలో ఎంత పవరుందో తెలుసా? మనం వేరే వాళ్ళని కాపీ కొట్టడం ఆపినప్పుడు అసలు ఏం జరుగుతుందో చూద్దాం రండి. చూడండి, మనం మనలా ఉన్నప్పుడు ముందుగా మనమీద మనకు నమ్మకం పెరుగుతుంది. మన ఆలోచనలు కూడా చాలా కొత్తగా ఉంటాయి. ఆనందం అదే మన దగ్గరికొస్తుంది. ఇక విజయం గురించి చెప్పాలా? అది చాలా సహజంగా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం వేరే వాళ్లతో పోల్చుకుంటూ టైం వేస్ట్ చేయట్లేదు. మన సొంత దారిని మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఈ రహస్యం మనలాంటి వాళ్లకే కాదు, పెద్ద పెద్ద కంపెనీలక్కూడా తెలుసండోయ్. వాళ్ళు దీన్ని ఎలా వాడారో చూస్తే ఆశ్చర్యపోతారు. మీకు యాపిల్ కంపెనీ తెలుసుకదా? దాని వెనుకున్న స్టీవ్ జాబ్స్, ఆయన వేరే కంపెనీలను చూసి వాళ్లాగే చేద్దామనుకోలేదు. దానికి బదులుగా టెక్నాలజీకి అందాన్ని, క్రియేటివిటీని కలిపారు. తనదైన ఒక ప్రత్యేకమైన దారిని ఎంచుకున్నారు. దాని ఫలితమే మనమిప్పుడు వాడుతున్న ఐఫోన్, మ్యాక్ కంప్యూటర్లు. చూసారా, భిన్నంగా ఆలోచించడం, మనలా మనముండటం ప్రపంచాన్నే మార్చేయగలదు. సరే, ఆ పెద్ద పెద్ద కంపెనీల కథల నుండి మళ్ళీ మన దగ్గరికొచ్చేద్దాం. మన సొంత ప్రత్యేకతను మనం ఎలా కనుగొనాలి? ఈ ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టాలి? చాలా సింపుల్. చూద్దామా? దీన్నే మిమ్మల్ని మీరు తెలుసుకోండి రూల్ అంటారు. ఏం చేయాలో తెలుసా? ముందుగా ఒక చిన్న నోట్బుక్ తీసుకోండి. అందులో మీకు సహజంగా వచ్చే పనులు, అంటే మీ బలాలేంటో రాయండి. తర్వాత మీరు చాలా ఇష్టంగా నేర్చుకునే స్కిల్స్ ఏమున్నాయో రాయండి. చివరగా ఇంకా ఏ విషయాల్లో మీరు మెరుగుపడాలి అనుకుంటున్నారో రాయండి. అంతే, ఈ చిన్న పని మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి ఒక పెద్ద అడుగవుతుంది. ఈ మాటలు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో ఇప్పటికే ఎంతోమంది వేరే వాళ్ల కాపీలుగా ఉన్నారు. కాని ఈ ప్రపంచానికి కావలసింది నువ్వు, నీ యొక్క బెస్ట్, స్ట్రాంగెస్ట్ వర్షన్. ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ మాట. సరే,
వెళ్లే ముందు ప్రతిరోజు మనకు మనం చెప్పుకోవాల్సిన ఒక అందమైన ఆలోచనతో ఈరోజు ముగిద్దాం. ప్రతిరోజు ఉదయం లేవగానే లేదా పడుకునే ముందు ఈ మాటలు మనస్సులో అనుకుందాం. నన్ను నేను అంగీకరిస్తాను, నా ప్రత్యేకమైన బలాలను నేను పెంచుకుంటాను, నేను చాలా నమ్మకంతో నిజాయితీగా ప్రతిరోజూ ఎదుగుతున్నాను. మర్చిపోకండి మిత్రులారా, ప్రతిరోజు నేర్చుకునే చిన్నపాటి విషయమే ఏదో ఒకరోజు మనల్ని పెద్ద విజయం వైపు నడిపిస్తుంది. థాంక్యూ.